తెలంగాణలో ఎక్కడ లేని విధంగా వనపర్తిలోనే ఇప్పుడు 120 కోట్ల చెక్కుల పంపిణీ జరిగింది. లోకల్ బాడీ ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. మా నాయకుడు మా మేఘన్న పార్టీ చూడాడు, మనుషులను చూడాడు. ఆపదని వస్తే ఏ నాయకుడైనా సరే ఏ అధికారం వితిన్ లీలామణ్యత ఫోన్ చేసి వాళ్ళ సమస్య పరిష్కరించాలని తోలిచ్చే నాయకుడు మా అన్న మేఘారెడ్డి అన్న. గతంలో ఒక సీఎంఆర్ఎఫ్ చేయాలంటే గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకుల కాళ్ళు ఒత్తాలి, తిరగాలి, మధ్యలో ఒక మీడియేటర్ని పెట్టుకోవాలి, మళ్ళీ మీడియేటర్ ద్వారా పోవాలి, మళ్ళీ అది అవుతుందో కాదో తెలియదు. ఇంతకుముందుకు పాలన ప్రజలకు అందుబాటులో లేకుండే, లీడర్లదే నడుస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, ఎవరు పోయినా పని చేస్తున్నారు. గతంలో రేషన్ కార్డులు లేవు, ప్లస్ ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి జనాలకు మంచిగానే జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు ఈరోజు గ్రామంలో వాళ్ళకు ఎక్కడ వెళ్ళినా తెలంగాణ మొత్తంలో ప్రతి గ్రామంలో ఎక్కడ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామం ఇప్పుడు అంటూ వనపర్తి నియోజకవర్గంలో లేనే లేదు.